చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. We praise and worship you, Father. We glorify your mighty name, O Lord. We lift your name on high, O Lord. Thank you, Jesus, for this 3 years you have been with us, helping us, blessing us, protecting us, saving us, guiding us, O Lord Jesus, leading us in your righteous path, Father God. అవును తండ్రి యేసయ్య, ఈ రీతిగా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి. గొప్పగా వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. నీ కృపను బట్టి లెక్కలేనంత స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఈరోజు వాక్యము తండ్రి, ఈరోజు వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభువా నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడతారని నమ్ముతున్నాను. స్పీక్ టు ఎవ్రీవన్ విత్ యువర్ వర్డ్ ఆఫ్ ఫాదర్ అండ్ బ్లెస్ దెమ్ టుడే ఫాదర్. ఏదైతే ఆశించి ప్రభువా, ఆశించి నీ మందిరానికి వచ్చారో తండ్రి, ఇదిగో ప్రతిదీ నెరవేర్చబడును గాక. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ బ్లెస్సింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్లోరీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫేవర్. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది 2 సార్లు చెప్తేనే ఇక వింటారు మనోళ్ళు. ప్రైజ్ ద లార్డ్. సినిమాలు చూస్తే సీట్లు ఎట్లా కొడతారు, విజిల్లు. దేవుని మందిరంలో వాయిస్ రాదు. ఎందుకు? ధ్యానము తిండి మీద ఉందా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి మరి 3 సంవత్సరాలు ఈ రీతిగా మహామహిమతో మనల్ని నింపి ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి లెక్కలేనంత వందనాలు, స్తోత్రాలు. చూడండి, దేవుని ప్రణాళికలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుని ప్లాన్స్ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కొన్నిసార్లు మనకు అర్థం కావు. తర్వాత ఇది దేవుడైనా చేసింది, ఇది దేవుడైనా మార్చింది, ఇది దేవుడైనా నన్ను ఈ రీతిగా నడిపించింది. ఒకవేళ సమయానికి ఆ స్వరం నేను వినకపోతే, సమయానికి ఆ దైవజనుడు నన్ను ఆపకపోతే, సమయానికి ఆ బ్రదర్ నన్ను ఆపకపోతే నా బ్రతుకు ఏమయ్యేది, నా జీవితం ఏమయ్యేది? హల్లెలూయా. కానీ నువ్వు నమ్ముతున్న దేవుడు నీ పక్కనే ఉండగా నీ విరోధి నేను ఏమి చేయలేడు. మీరు ఇంత సైలెంట్గా ఉంటే విరోధి తప్పకుండా కొడతాడు. ఈరోజు ఇంత సైలెంట్గా ఉంటే సాతానుగాడు తప్పకుండా చిత్తగబాస్తాడు మిమ్మల్ని. కాబట్టి మనము దేవుని మందిరంలో ఉన్నాం కాబట్టి స్వరమెత్తి డ్యాన్స్ ఎంజాయ్ చేశారా? బాగుందా? బాగాలేదా? అరే, బాగుందా బాగాలేదా? వెనకాల వినిపిస్తలేదు, అంతమంది కూర్చున్నారుగా. సూపర్. వాక్యం కూడా సూపర్గా ఉంటుంది. ఇదే బిర్యానీ, అసలైన బిర్యానీ ఇది. దీన్ని తిందాం ముందు, తర్వాత ఖాళీగా ఉంటే అన్నం తిందాం. జోక్ చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రణాళిక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ నేను 2 పాయింట్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఇరుకులో విశాలతని కలుగు చేస్తారు. ఇరుకులో విశాలతని కలుగు చేస్తాడు. ఇప్పుడు మనం ఇరుకులో ఉన్నాం, కానీ దేవుడు విశాలతని కలుగు చేస్తాడు. రెండోది, ఇరుకులన్నీ
విశాలత విశా విశాలతలానికి సారీ విశాల స్థలానికి తోడుకొని వెళ్తుందంట. మనము ఎప్పుడైతే ఇరుకులో దేవుని స్తుతిస్తున్నామో, ఈ ఇరుకులో దేవుని ఆశీర్వదిస్తున్నామో, దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, దేవుడు చూసి 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 మనని ఇరుకులో నుండి అర్థమైందా? ఈ ఏదైతే దయ మనం చూపిస్తున్నామో, ఆ జాలి కలిగి ఉన్నామో, ఆ కుక్కని కడిగి శుభ్రం చేశాము. కుక్క ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ కుక్క పడిపోకుండా మనం జాగ్రత్తగా చూడాలి. ఆ కృప మనల్ని అలా చూస్తుందంట. మనం పడిపోకుండా మనం జాగ్రత్త పడుతుంది. దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. ఏదో దేవుని దయ బ్రదర్ ఉన్నాములే, ఏదో ఎందుకు దాన్ని పూర్తిగా చెప్పండి, క్లియర్గా చెప్పండి. దేవుని దయ వల్ల నేను ఏదో బ్రదర్ ఏదో 2-3 రూపాయలు సంపాదించుకుంటున్నాను దేవుని దయ వల్ల. దేవుని దయ ఉంటే 2-3 రూపాయలు ఎందుకు సంపాదిస్తాం? ఎక్కువనే సంపాదిస్తాం, కానీ చెప్పుకోవు. ఈరోజు 5,000 ప్రాఫిట్ వచ్చింది బ్రదర్ నాకు, రేపు ఒక 10,000 వస్తుందేమో, మరి ఒక 10,000 అప్పు అడుగుతారని ఏదో వచ్చింది బ్రదర్ ఒక 1,000 రూపాయలు, దాంట్లో మెటీరియల్ తీసుకుందే 500 లాభం వచ్చింది బ్రదర్. దాంట్లో ఏదో చికెన్ మటన్ తీసుకెళ్ళి మా భార్యకి ఇస్తాను, కానీ వచ్చిందంతా దేవుని దయ వల్ల 1,000 రూపాయలు వచ్చిందా? 10,000. మనం అలా యూజ్ చేస్తుంటాం కొన్నిసార్లు. ఏదో దేవుని దయ వల్ల ఏదో అయింది బ్రదర్ చెప్పము. నిజంగా నీతో దేవుని దయ ఉంటే బీ స్ట్రాంగ్ అండ్ బోల్డ్ టు కన్ఫెస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? నిజంగా దేవుని దయ కలిగి మనం ఉంటే నీకు ఏదైతే దేవుడు ఆశీర్వదిస్తున్నాడో ఆ ఆశీర్వాదాన్ని బయలుపరి చెప్పు. ఇదిగో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒకవేళ అడుగుతున్నారా, ఇవ్వు. ఆ ఆశీర్వాదంలో నువ్వు సగం ఆశీర్వాదం పంచితే ఏమవుతుంది? 2 అంతలుగా దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. అట్లా చేయమే. ఏదో వచ్చింది మా పిల్లలకి ఇవ్వాలి, మా భర్తకి ఇవ్వాలి, మా భార్యకి ఇవ్వాలి, అంతే తప్ప మీకెందుకు ఇవ్వాలి? దేవుని కృప మాకే, దేవుని కృప అందరికీ, దేవుని కృప అందరికీ. చూడండి, ఇక్కడ నుండి మీరు తిరిగి వెళ్ళినప్పుడు అదే కృపని పొంది వెళ్తున్నారు. The same grace you are receiving. I don't know whether you are listening to me or not. మీరు ఇవాళ వచ్చారు కదా, దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు వింటున్నారో వింటలేరో నాకు తెలీదు, కానీ ఈ కృపను బట్టి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం ఉంది. ఒకరోజు దైవజనులు ఇలానే మెసేజ్ చెప్తూ కృప గురించి బోధిస్తుంటూ ఒక సాక్ష్యం చెప్పారంట. ఆ సాక్ష్యం ఏంటంటే, పాల్ యాంగిచో గారు ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఆయన పేరు డేవిడ్ యాంగిచో, మార్చుకున్నారు పేరు. పాల్ యాంగిచో నుండి డేవిడ్ యాంగిచోగా మార్చుకున్నాడు. సౌత్ కొరియాలో అతి పెద్ద చర్చ్, బిగ్గెస్ట్ చర్చ్, వెరీ లార్జ్ చర్చ్. ఆ చర్చ్లో ఎట్లుంటుందంటే దైవజనుడు వచ్చి నించొని, ఇదిగోండి దేవుని కృపను బట్టి ఈరోజు ఈ రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, అందుకే దేవునికి లెక్కలేనంత స్తోత్రాలు అని చెప్పగానే అందరూ ఒకటేసారి స్తోత్రం అని చెప్పి సైలెంట్ అయిపోతారంట. ఏదైనా వాక్యం చెప్పాడు ఆమేన్ అని ఒకటేసారి చెప్పి సైలెంట్ అయిపోతారంట. మన దగ్గర ఒకడు స్తోత్రం అంటాడు, ఒకడు ముక్కులు చేస్తాడు, ఒకడేమో హా అంటారు ఆ హల్లెలూయా స్తోత్రం చెప్పడానికి. అయితే
ఒక దైవజనుడు ఈ సాక్ష్యం పంచుకొని వాక్యం చెప్తున్నప్పుడు, కానుకలు పట్టేటప్పుడు ఒక విశ్వాసి ఒక లెటర్ రాశాడంట. లెటర్ రాసి కానుక డబ్బలు వేశాడంట. ఆ లెటర్ పోయిపోయి దైవజనుడికి అందింది. లెటర్ తెరిచి చూస్తే, మేము కూడా హల్లెలూయా ఆమెన్ చెప్తాంలే పాస్టర్ గారు, మంచి ఏసీలు చర్చ్లో పెట్టించండి అన్నాడంట. ఏమన్నాడు? మంచి ఏసీలు పెట్టించండి, మేము ఆమెన్ హల్లెలూయా చెప్తాంలే గొక్కకుండా అన్నాడంట. చెప్పేది దేవునికి, దానికి ఏసీ ఎందుకు? ఆ కాలంలో ఏసీలు ఉన్నాయా? ఆ కాలం మనకు ఉండాల్సిందే. ఒక్కసారి ఇజ్రాయెల్ ప్రజల వల్లే మనం ఉండాల్సిందే. ఆ ఎడారిలో మనం నడవాల్సిందే. ఆ పాముల కాటుకు మనము గురి అవ్వాల్సిందే. అప్పుడు దేవుడు ఎవరో మనకు తెలుస్తుండేనేమో. ఇంత మహాకృపను మనకిచ్చి దేవుడు ఇలా కాపాడుతూ తీసుకొస్తున్నాడు. ఈ కరోనా వైరస్ వల్ల ఎంతోమంది చనిపోయారు, కానీ మనం ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని అంతా ఇలా ఆయన రెక్కల పాటును మనల్ని కాపాడుతూ వస్తున్నాడే, ఆ దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ దేవుని గురించి మనకు అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు దేవా నన్ను కాపాడు అంటాం, కానీ కాపాడిన తర్వాత నువ్వెవరో నేనెవరు దేవుడా. కష్టం వస్తే మళ్ళీ వస్తా తిరిగి. నో, బీ సీరియస్, బీ సీరియస్. మీరు ఈరోజు ఒక ప్రత్యేకమైన కృపని పొందుకోబోతున్నారు. హల్లెలూయా. ప్రాముఖ్యమైన ప్రత్యేకం, వెరీ ఇంపార్టెంట్ గ్రేస్ మీ జీవితంలో ఈ కృపను గురించి విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ కృపని పొందుకొని వెళ్ళబోతున్నారు. మీరు వినకపోయినా, కూర్చున్నా, నిద్రపోతున్నా, ఐఎమ్ టెలింగ్ యూ షల్ డెఫినెట్లీ రిసీవ్ ద న్యూ గ్రేస్, ద న్యూ ఆయిల్, ద న్యూ వైన్, ద న్యూ గ్రెయిన్. హల్లెలూయా. ఒక్కసారి లేచి నిలబడదాం. దేవుని నూతన అభిషేకాన్ని పొందుకుందాం. దేవుడు ఆల్రెడీ మన మధ్యలో క్రియలు జరిపిస్తున్నాడు. దేవుడు మన మధ్యలో ఆల్రెడీ క్రియలు జరిపిస్తున్నాడు కాబట్టి శ్రద్ధగా అందరూ కలిసి ఆయన వైపు ధ్యానించి, ఆయన వైపు దానికన్నా ముందు ఒక్క నిమిషం కూర్చుందాం. 1 minute. ఒక బలమైన సాక్ష్యాన్ని నేను చూపిస్తాను. చూపించిన తర్వాత ఆ అభిషేకాన్ని పొందుకో. బేబీ దమ్మా. లాస్ట్ 2 months బ్యాక్ తను బెడ్ రిడన్. షీ వాజ్ ఆన్ బెడ్, నౌ షీ ఈజ్ వాకింగ్. దా పర్లేదు, దా వస్తావు. హౌ మెనీ ఆఫ్ యు saw her when we are doing live? Friday live మనం చేస్తున్నప్పుడు బెడ్ మీద. షీ ఈజ్ ద వన్. దేవుడు ఈ కృపను మీకు ఇవ్వబోతున్నాడు. షీ వాజ్ ఆల్మోస్ట్ డెడ్. విచ్ క్రాఫ్ట్ చేశారు. ప్రతిదీ A to Z ఐ రివీల్డ్. ప్రతిదీ రివీల్ చేసి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వద్దు. మీరు ఫస్ట్ సంఘానికి రండి. వీళ్ళందరూ పాత బ్యాచ్ ఉన్నప్పుడు వచ్చేవారు. మీరు సంఘానికి రండి, బాగా అయిపోతుందని వచ్చారు. షీ వాజ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డెవిల్ డైరెక్ట్గా మాట్లాడుతుంది. వీడియోస్ ఉన్నాయి, నేను ఆ టెస్ట్ మనీ షేర్ చేస్తాను. మీరు చూస్తే షాక్ అవుతారు. మేము వీళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి నిమ్మకాయలు తీసాము. వెన్ గాడ్ రివీల్డ్ మీ, దేవుడు నాకు చెప్పాడు, వీళ్ళ ఇంటి వెనుకల నిమ్మకాయలు ఉన్నాయి అండ్ కొన్ని విషయాలు చెప్పాడు. వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. అండ్ అది తీసుకొని దాన్ని కాల్చి we have done a lot of things, and today she is here alive.
ఇవాళ ఎగ్జామ్ రాయడానికి కూడా వెళ్ళిందంట. దేవునికి మహిమ కలుగును కనుక. దే వేర్ కన్ఫ్యూజ్, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను చెప్పాను, ఏమి కాదక్క, ఏమి కాదు. మీరు ఎంత ఏడ్చుకున్నా, ఆల్మోస్ట్ మంత్రగాల దగ్గర కూడా తీసుకెళ్లారు, వద్దన్న కూడా తీసుకెళ్లారు. ఏం చేద్దాము, ఒక తల్లి. బట్ స్టిల్ ఐ సెట్, ఆమె బ్రతుకుతుంది. ఎవరైతే ఆమె చనిపోవాలని చేశారో వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. కానీ ఈమె బ్రతుకుతుంది. ఎందుకు? దేవునికి సాక్షిగా ఈమె బ్రతుకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కృప ఎంతమందికి కావాలి? ద న్యూ గ్రేస్. అందరు చేతులు ఎత్తారు ఇప్పుడు. ఆ కృపను పొందుకున్నావు. నువ్వే పోవాలి ఇప్పుడు, నడుచుకొని పో. పడిపోయినా పర్వాలేదు, లేస్తావు. నీతిమంతులు లేస్తారంట. వెళ్ళు స్ట్రాంగ్గా. థ్యాంక్ యూ జీసస్. అది మన ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్.